దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈ సమయంలో మరి ప్రభు మనతో మాట్లాడతానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే ఈ సమయంలో ఖచ్చితంగా మనం ఏం చేద్దామంటే దేవుని మాట చాలా జాగ్రత్తగా విందామా వద్దా? హల్లెలూయా. ఖచ్చితంగా వినాలి. విన్నప్పుడే మనము వాక్య ప్రకారం నడవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు వినాలి అంటానంటే ఒక మాట చెప్తాను మీకు. ఒక యజమానుడి దగ్గర ఒక వ్యక్తి, ఒక దాసుడు పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉంటే నమ్మకమైన దాసుడు ఏ పని చెప్పినా వెంటనే చేసేవాడు. అది రాత్రైనా పగలైనా యజమానుడు చెప్పాడా చెయ్యాలంతే. అలాంటి దాసుడు అన్నమాట. ఒకసారి యజమానుడు తన భార్యతో చెప్తున్నాడంటే, రేపు పొద్దున్న మనోడిని ఫలానా ఊరు పంపాలి అని. ఈ మాట తన భార్యతో చెప్తూ ఉండగా ఎవరన్నాడంటే దాసుడు అయినట్టు వాడు విన్నాడు. ఏమని? ఫలానా ఊరు పంపించాలి, అక్కడ పని ఉంది అని. విన్నంటే ఈయన ఏం చేశాడంటే, రాత్రి చెప్పాడు, తెల్లారి పంపిద్దాం అనుకుని. ఈ దాసుడు అంటే వాడు ఏం చేయాడంటే, ఉదయం తెల్లారికి ముందే రాత్రి వెళ్ళి వచ్చేసాడు ఆ ఊరు. ఏమైనా అర్థమైందా? రాత్రే వెళ్ళి వచ్చేసాడు. యజమానుడు తెల్లారి పిలిచి, అరే నువ్వు పలానా దిక్కుకి వెళ్ళాలరా అంటే, నాకు అయ్యగారు నాకు తెలుసు అండి, మీరు పంపిస్తారని నాకు తెలుసు, అందుకని రాత్రే నేను వెళ్ళొచ్చేసాను. హల్లెలూయా. అదేంట్రా ఎందుకు వెళ్ళొచ్చావు? మీరు పంపుతా అన్నారు కదా, అందుకు వెళ్ళొచ్చేసాను. పంపుతానన్న మాట వాస్తవమే, కానీ ఏ పని మీద పంపుతాను అన్న విషయం నీకు తెలుసా? వినాలి కదా. అంటే ఇప్పుడు మందిరంలోకి వచ్చింది వాస్తవమే, ప్రభు మాట్లాడతాడన్నది కూడా వాస్తవమే, కానీ ఏం మాట్లాడతాడన్నది అర్థం చేసుకోవాలంటే వినాలి. హల్లెలూయా. అందుకనే ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే, శ్రద్ధగా దేవుని మాట వినాలి. వాక్యము వింటున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు వేరే మనసు కానీ వేరే తలంపు కానీ మన హృదయంలోనికి రాకూడదు. మన మనసు, మన శరీరము, మన ఆలోచన సమస్తము ఎలా ఉండాలంటే ఇక్కడే ప్రభు మీద ఆనుకుని ఉండాలి. అది కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ ఈరోజు ప్రభు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ముందుగా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మనం దేనిని బట్టి ఎక్కువగా భయపడతాం, లేదా ఎవరికి ఎక్కువగా భయపడతాం? లేదా ఇలాగ అడుగుతా, దేనికి భయపడాలి లేదా ఎవరికి భయపడాలి? హల్లెలూయా. ఎస్ ఆర్ నో మీరు కరెక్ట్గా అందరూ చెప్పాలి సమాధానం. దేనికి మనం భయపడాలి లేదా ఎవరికి భయపడాలి? అవునా? నిజంగానా? భయపడుతున్నావా? హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. కుమారుడు తన తండ్రిని వినండి అంతే. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? చాలు. ప్రార్థన. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతవరకు నీ కృప, నీ సన్నిధి మాతో ఉంచారు. మరి యొక్క సమయంలో నీ బిడ్డలంటి వారు మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నీ మాటలు జ్ఞానం చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మదేవ మీరే మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా ఎరగలే చెవు, గ్రహించే మనస్సు మా అందరికీ అనుగ్రహించండి. నీ వాక్య చేత మమ్మల్ని మా అందరినీ కూడా బలపరిచి
నాయన మీరే ఆశీర్వదించమని యేసయ్య సర్వశక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమనంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇక్కడ మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నట్టు మాట ఏంటి అని అంటే, నేను తండ్రినైతే అండి, నేను తండ్రినైతే నాకు రావలసిన ఆ ఘనత ఏది? నేను యజమానునై ఉంటే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? భయపడేవాడు ఉన్నాడా లేడనా? ఆయన తండ్రి అయితే ఆయనకి ఘనత తెచ్చేవారు ఉన్నారన్నా లేరనా? లేరని. అందుకే చూటిగా వేస్తున్నాడు ప్రశ్న. ఎందుకు వేస్తున్నాడు అంటే, నేను తండ్రినైతే కుమారుడి ద్వారా తండ్రికి ఏం రావాలి? ఘనత రావాలి. కానీ ఆ ఘనత నాకు రావట్లేదు. తండ్రి తండ్రి అని పిలుస్తున్నారు, కానీ మీరు కుమారులుగా కుమార్తెలుగా నన్ను పిలుస్తున్నారు తండ్రి అబ్బా అని. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందంటే పెదాల నుంచి వస్తుంది. కాబట్టి దానివల్ల నాకు ఘనత రావట్లేదు. ఒకవేళ నేను యజమానుడిగా మీరు చూసుంటే, మీరు దాసులుగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉంటే, దాసుని ద్వారాగా యజమానుడికి ఏం రావాలి? హల్లెలూయా. కాబట్టి దాసుడు యజమానుడికి ఏ కలిగి ఉండాలంటే భయం కలిగి ఉండాలి. నా యజమానుడు వస్తున్నాడు అని యజమానుడు వచ్చినప్పుడు ఏం చేయాలి? పని చేస్తున్నట్టు వ్యక్తి, దాసుడు అయినట్టు వాడు భయపడుతూ ఉంటాడు. గడగడ మా సార్ వస్తున్నాడు, మా యజమానుడు వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ యజమానుడు ఉన్నంతసేపు కూడా ఎలా ఉంటారు అంటే చాలా భయభక్తులతో కనబడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రేమిటి వలరా ఇక్కడ ఏమంటారంటే, నేను యజమానునైతే నాకు రావలసిన నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? మరీ భయంకరమైన మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎవరితో చెప్తున్నాడు? హల్లెలూయా. ఆయన చేసిన సృష్టితో చెప్తున్నాడు. ఏంటి? ఆయన సృష్టి అంతా కూడా చేసి తర్వాత ఎవరు చేశాడు? మనుషుడు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే, నాకు భయపడేవాడు లేడు, ఏంటి నాకు ఘనత తెచ్చేవాడు లేడు అని ఆయన ఎవరితో చెప్పాలో ఆలోచన చేసి ఏం చేస్తున్నాడంటే ఆకాశముతోని భూమితోని చెప్తున్నాడంట. హల్లెలూయా. ఆయనకి ఎంత బాధ వచ్చిందండి, ఆయనకి ఎంత బాధ కలిగిందంటారు? ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ప్రతిదానికి భయపడతాం, కానీ భయపడవలసిన దేవునికి మాత్రం భయము. చూడండి ఇక్కడ ఏమన్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను ఏం చేశాడంట? పెంచి గొప్పవాణ్ణిగా చేసి తిని వారు నా మీద తిరగబడుతున్నారు. హల్లెలూయా. ఎవరి మీద తిరగబడుతున్నారట? సాక్షాత్తుగా దేవుని వాక్యము చెలవిస్తున్నది. ప్రేమని దేవునిరా, పిల్లలను ఏమండి పెంచి గొప్పవాణిగా చేశాను నేను. అయితే వారే ఎప్పుడు అంటే, నేను ఎవరినైతే పెంచానో, ఎవరినైతే గొప్ప చేశానో వారే నా మీద తిరగబడి ఉన్నారు. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే, ఆకాశముతోను భూమితోనూ చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రేమిటి వాళ్ళ జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఈ రోజున దేవుని యొక్క కార్యాలు ఎన్ని మనం చూస్తూ ఉన్నా, దేవుని అద్భుతమైన కార్యాలు మనకు జరిగిస్తూ ఉన్నా, ఇంకా ఏదో ఒకటి మనం ఏం చేస్తామంటే ఎత్తు చూపిస్తూ ఉంటాం. అంటే దేవుని యందు భయభక్తులు ఉండవు, దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండం.
కానీ దేవుడు స్వయంగా తానే ముందుకు వచ్చి నిలబడినా దేన్నో చూసి భయపడతాను, దేవుడిని చూసి భయపడం. అవునా కాదా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సందర్భం జరిగింది. అది స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారి ఎదురుగా ఉన్నప్పటికీ కూడా గాలిని చూసి భయపడ్డాడు. ఎవరా? పేతురు గారు. పేతురు గారు ఏం చూసి భయపడ్డాడో చదువు ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేచెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, మీరు అందరూ కూడా దోనెక్కి ఆ సముద్రం దారి అదరకు మీరు వచ్చేయండి, నేను అక్కడ ఉంటాను అని చెప్పి ఆయన ముందెళ్ళారు. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే వీళ్ళందరూ కూడా దోణి ఎక్కి వెళుతూ ఉన్నారు. అక్కడ పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు సముద్రంలో. ఆ యొక్క నీటి మీద ప్రయాణం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఏమైంది అంటే గొప్ప తుఫాను అక్కడ రేగింది. గాలి తుఫాను రాగానే అలలు ఏం చేస్తుందంటే దోణిను కొడుతూ ఉన్నాయి. దోణి మునిగిపోతున్నట్టు పరిస్థితుల్లో ఉంది. అప్పుడు వీళ్ళందరూ కూడా గందరగోళం అయిపోయి ఏం చేశారంటే భయపడిపోతున్నారంట. భయపడిపోతూ ఉంటే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు, ఇగో నా బిడ్డలు తల్లడిల్లిపోతున్నారు, నా బిడ్డలు భయపడుతున్నారు అని చెప్పేసి ఆయన ఎక్కడ వచ్చాడు అంటే నీటి అలల మీద నడుచుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే నీటి అలల మీద నడుచుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారో అప్పటికి కూడా వారికి ఒక సందేహం ఏంటి అంటే, ఇంతకు ముందు ఎలాంటిది గాలి తుఫానులో చాలా మంది మునిగి చనిపోయారు. అందులో ఎవరో దెయ్యమై ఏ భూతమో దెయ్యమై వచ్చేస్తున్నారు, అమ్మో ఇంకా మనం చచ్చిపోతాం మునిగిపోతాం అని. అయ్యి బాబు ఏమని ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు వాళ్ళు? హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు ఎదురుగున్న ఎవరిని చూస్తున్నారు వాళ్ళు? ఎవరు అనుకుంటున్నారు? భూతం అనుకుంటున్నారట, దెయ్యం అనుకుంటున్నారట. మునిగి పోయారు, వారిలో ఎవరో భూతమై వచ్చేస్తున్నారు మన యొద్దకే అని భయపడుతున్నారంట. కాబట్టి ప్రేమిటి వాళ్ళు గమనించండి. ఒకసారి ఏం జరిగిందంటే, ఇలాగే ఒక మందిరంలో సేవకుడు సాతానును ఎదిరించండి, దేవుడికి లోబడి ఉండండి, సాతాను ఎదిరించండి అని బలమైన వర్తమానం చెప్తూ ఉన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. బలమైన వర్తమానం చెప్తూ ఉంటే సంఘస్థులందరూ కూడా చక్కగా వింటూ ఉన్నారంట. వింటూ ఉంటుండగా అదే గ్రామంలో అది అన్యుల యొక్క పండగ దినాలు. అప్పుడు ఆ పండగ దినాలు డ్యాన్స్లను లేకపోతే నాటకాలను వేస్తూ ఉంటారు కదా, అది ఏమంటారు, అది డ్రామా. అందులో డ్రామాలు వేసి ఒక ప్రోగ్రాం పెట్టారంట పక్కనే అన్ని జనులు అయినట్టు వారు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యాసం వేసుకుంటున్నాడు మనుషులే. అందులో ఒకడు ఏమేది చెత్త ఏదో అంటారు కదా, భూతం వయసు ఆ యొక్క పెద్ద పెద్ద కొమ్ములు పెట్టి సాతానుడి కింద పెద్ద కొండోడు తొడుక్కొని పెద్ద పెద్ద కొమ్ములు పెట్టి అంత పళ్ళు పెట్టి అటు ఎలాగ రాక్షసులాగా ఒకడు యాసం వేయాలి అందులో. అలాగే వేసాడు. ఇలాగా పెద్ద గాలిదుమ్ము వచ్చింది. వచ్చి వర్షం పడిపోతూ ఉంటే ఆ తేజ్ మీద ఏముండవు కదా, ఇప్పుడు ఈ వర్షానికి తడిసిపోతే ఈ మేకప్ అంతా పోద్దని ఈ యాసాలు వేసినోడు అందరూ కూడా తల దిక్కు పారిపోయారు. అందరి దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ఖాళీ లేదు. ఈ భూతం వేసినోడికి ఈ తలకాయ పెద్దది ఉంది కదా, దీనివలన ఎక్కడికి ఏ సూర్యు కిందకి వెళ్తాకి కుదరక ఈ చర్చి దగ్గరికి వచ్చాడంట. ఈ చర్చిలో ఆరాధన జరుగుతుందా, ఈ ఆరాధన ఆ యొక్క వరండా దగ్గరికి వచ్చేసి ఆ కిటికీ గడి నుంచి చూస్తున్నాడంట.
హల్లెలూయా. అందరూ చాలా ఇంట్రెస్ట్ గా వాక్యం వింటున్నారు. పాస్టర్ గారు బల్ల కొద్ది సాతానుడు కోసం చెప్తూ ఉన్నాడు. ఇలా చూసి ఒకేసారి ఇలా చూడగానే కిటికీ ఇక్కడ ఎవరు కనిపించారు అంటే ఎవరు కనిపించారు? సాతాను యాసం వేసుకుని తలగా కనిపించింది. పాస్టర్ గారు బల్ల కొద్ది చెప్పేవాడు సాతాను సాతాను అన్నాడు. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఎలా అన్నారని చెప్పేసి ఈ పాస్టర్ గారు ఎలా అంటారని నాకు అందరూ చూసారు. చూసి చూడగానే ఇంకేముంది, నిజంగానే సాతాను వచ్చేసింది అనుకుని ఇలాగే 2 గుమ్మాలు ఉన్నాయి దానికి కూడా. ఈ గుమ్మ అంటే చూసారు, ఈ గుమ్మట పరిగెత్తుకెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా పరిగెట్టుకున్నారో ఈడని కూడా అమ్మాయి కొంచెం ఖాళీ దొరికిందని లోనికి వచ్చేసాడు. లోనికి వచ్చేసి చాప మీద నుంచున్నాడంట. ఇలాగ ఒక ముసలావిడ చాప మీద కూర్చొని వణుకుతుందంట. ఇలాగ ఏంటి అంటే అన్న బాబా బాబా పాస్టర్ గారు పిలితే వచ్చాను కానీ నేను నీ పార్టీయే హల్లెలూయా. ఏంటా పాస్టర్ గారు పిలిస్తే వచ్చాను కానీ నేను మాత్రము నీ పార్టీయే బాబు అంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు? అప్పుడు ఆయన అన్నాడంట ఊరుకో తల్లే నువ్వు నాకు భయపడతామంటాను. ఇలా తీసాడంట మూత. కొండ దిగానే ఆశ్చర్యపోయింది. ఎవరో అంటే మనిషి. చూసారా? అంటే దేనికి భయపడుతున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో ఉండి కూడా వారు దేనికి భయపడంటే సృష్టిలో ఉన్న ఒక వ్యక్తికి భయపడ్డారు అంతే. యాస వేసుకున్న దానికి భయపడ్డారు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు పార్టీ అన్నది కాదు, మన విశ్వాసం ఎలాగుంది, మన నమ్మకం ఎలాగుంది, మనము ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలన్నది ప్రాముఖ్యత. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వీరు ఏమంటున్నారు? భూతం వస్తుందని భయపడుతున్నారంట. దగ్గరికి రాగానే ప్రభు మాట్లాడుతున్నారు, మీరు భయపడవద్దు, ధైర్యము తెచ్చుకునుడి, నేనే భయపడవద్దని వారితో చెప్పగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు వారు ఏమన్నారంటే మీరు అందరూ కూడా భయపడకండి, మీరు ఎవరికి భయపడవలసిన పని లేదు, నేనే నీ వద్దకు వచ్చాను. శ్రమలు చూసి భయపడవద్దు, అలను చూసి భయపడవద్దు, సాతాను చూసి భయపడవద్దు, మాటల నిందలను బట్టి నువ్వు భయపడవద్దు, నేనే నీ వద్దకు వస్తున్నాను. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుత్వం. ఆయన ఏమన్నాడు అంటే ఏ సమస్య అయినా మీరు భయపడవలసిన పని లేదు. అక్కడ ఉన్న పరిస్థితి అలాంటిదో తెలుసా? దోణి ములుగుతే అందరూ ఎవరు కూడా ఒక్కడు కూడా కనపడ్డారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రభు అలల మీద వచ్చాడా లేదా? వచ్చాడు. ఆయన వచ్చాడు. వీరు వెంటనే అందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారు. ఆయన మాట వినగానే దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మాట వినగానే ధైర్యం తెచ్చుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే గాలిని గద్దించగా సముద్రం అంతా కూడా ఏమైంది? నిమ్మలమైంది. హల్లెలూయా. నిమ్మలపరచబడింది. అప్పుడు పేతురు గారు అంటున్నారు, అప్పుడు ఏమన్నాడు అంటే ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నేను కూడా వచ్చుటకు సెలవిమ్ము అన్నాడు. అన్నాడా? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీటి మీద నడిచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన అంటే నీటి మీద నడవగలిగాడంటే ఆయన అంత శక్తిమంతుడు. ఆలోచన చేయండి. హల్లెలూయా. ఆయన కంటే గొప్పవాడు మరొక్కడు లేడు. ఆయనకి తప్ప మరి సముద్రం ఎవరికి లోబడలేదు. హల్లెలూయా. గాలి లోబడలేదు, సముద్రం లోబడలేదు, సాక్షాత్తు ఆయనకే లోబడింది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త కాబట్టి. హల్లెలూయా. ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయనకే లోబడాలి. ఈరోజు నిన్ను నన్ను కన్నది ఎవరు అనంటే ఆయనకే భయపడాలి. మనం ఆయనకే భయపడాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి. ఆయన అంటున్నాడు, పేతురు గారు అంటున్నాడు, నీవే అయితే నన్ను కూడా నీ యొద్దకు రావడానికి, నీటి మీద రావడానికి సెలవిమ్మనగానే నీవు దిగి రా అన్నాడు. అంతే అంటాడు. నీటి మీద నడిచాడా లేదా? ఎక్కడ నడిచాడు? రోడ్డు మీద కాదు, నీళ్ల మీద. ఒక సామాన్యుని ఒక వ్యక్తి, అంటే అదే సముద్రంలో చేపలు పట్టుకున్న ఒక వ్యక్తి. ఏంటి పేతురుగా కాకుండా
ఆయన మరి చేపలు పట్టేవాడుగా ఉన్నప్పుడు, జాలరుగా ఉన్నప్పుడు అదే సముద్రంలో చేపలు పట్టిన వ్యక్తి నీటి మీద నడవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నడిచాడు, బాగానే ఉంది. ఆయన దగ్గరికి అంటే వెళ్ళాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అండి? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? హల్లెలూయా. చెప్పండి, ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఇప్పుడు యేసు ప్రభు వారేమో ఎదురుగా ఉన్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? వీరికి ఎవరు కనపడుతున్నారు? యేసు ప్రభు వారు ఎదురుగానే కనపడుతున్నారు. కానీ దేని చూశాడంట? గాలిని చూశాడంట. మీకు అర్థమవుతుందా నాన్న? ఎవరిని చూడాలి? కానీ ఎవరిని చూశాడు? ఆ సముద్రంలో మునిగిపోవడానికి కారణం ఏంటంటే, ఎదురుగా దేవుడు ఉన్నప్పటికీ కూడా, ఎదురుగా నడిపించగలిగిన వాడు ఉన్నప్పటికీ కూడా, ఎదురుగా ఉండి ఆదరించేవాడు ఉన్నప్పటికీ కూడా, ఈయన్ని వదిలిపెట్టి గాలిని చూడటం మొదలెట్టాడు. చాలా మంది ఈ రోజు జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే నడిపించేవాడిని విడిచిపెడుతున్నారు, ముంచేవాడిని. అవునా కదా అండి? మునిగిపోతున్న వాడిని లేపి నడిపించగలిగిన వాడినేమో పక్కన పెడుతున్నారు, ముంచేసేవాడినేమో నమ్ముతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని చూసి భయపడ్డాడు అంటే గాలిని చూసి భయపడ్డాడు. చాలా విచిత్రంగా ఉంది కదా. నేను ఈ వాక్యం చదువున్నప్పుడల్లా అనుకుంటాను, నిజమే కదా. అసలు మనిషి యొక్క స్వభావం ఏంటి, మనిషి యొక్క ఆలోచన ఏంటి, మనిషి యొక్క ఉద్దేశం ఏంటి? ఆలోచన చేయండి ప్రేమిటి వాళ్ళరా. అసలు దేవుడే ఎదురుగా ఉంటే, సాక్షాత్తు దేవుడి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారే రక్షకుడే ఎదురుగా ఉంటే, ఆయన చూసి ముందుకి నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు గాలిని చూడవలసిన అవసరం ఏంటి? అసలు గాలి మళ్ళీ ఎందుకు చూసి భయపడ్డాడు? అసలు చూసారా? అంటే మనం అందుకే ప్రభు అంటున్నాడు, నేను తండ్రినైతే నాకు భయపడేవాడు ఎక్కడ? నేను తండ్రినైతే ఆమేన్. నిజమే. హల్లెలూయా. చూసారా? అంటే నేను యజమానుడిగా ఉంటే భయపడేవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. తండ్రినైతే గణపరచాలి, యజమానుడు అనుకుంటే భయపడాలి. అంటే రెండింటికి కూడా దేవుడు అంతా అలా చెప్తున్నాడు. చూడండి, అందుకే ఆయన బాధ కలిగి మనుషులతో చెప్పుతాం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని ఎవరితో చెప్తున్నాడు? ఆకాశముతోను భూమితోను చెప్తూ ఉన్నాడు. అసలు ఎందుకు చెప్తున్నాడు అంటారు? ఆకాశంతో చెప్పాడు ఒకసారి. ఎవరి కోసం అంటే, నోవాహు ఓడ కట్టినప్పుడు ఆకాశంతో చెప్పాడు, ఈ ప్రజలందరూ కూడా నా మాట వినలేదు, నాకు భయపడేవాడు ఎక్కడ లేడు, నీ ఇష్టం ఇంకా అన్నాడు. అంతే. 40 రాత్రులు పగలో కూడా ఏకపోతగా పోసింది వర్షం. హల్లెలూయా. ఏమైపోయింది? వాళ్ళందరూ కూడా అక్కడ జల ప్రవాహంలో మొత్తం కూడా పడడము నాశనం అయిపోయింది. ఆకాశంతో చెప్తున్నాడంటే ఏంటో అనుకుంటున్నారా? భూమితో చెప్తున్నాడంటే ఏంటో అనుకుంటున్నారా? ఆయన ఓపిక, ఆయన యొక్క సహనము నశించినప్పుడు ఆయన చెప్పేటువంటి భూమి నెరలు తీస్తుంది, ఆకాశం నోరు తెరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితి రాకముందే మనం ఎవరికి భయపడాలంటే దేవునికి మాత్రమే భయపడాలి. దేవుని వాక్యానికే భయపడాలి. దేవుని విడిచి మనం తిరిగితే ఎటువంటి మేలు. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని మీకు చూపిస్తాను. చూడండి, కొన్ని సార్లు దేవుని పట్ల ఎన్నో మేలు పొందుతాం, కానీ నా పట్ల ఇంకేం జరిగింది, ఏం జరగలేదు అన్నట్టుగా మాట్లాడతాం. నిర్గమకాండంలో ఒక మాట చూద్దాం. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలును కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా.
హల్లెలూయా హల్లెలూయా. ఏమండి దేవుని బిడ్డలారా గమనించండి, ఐగుప్తిలో ఉన్నటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒకప్పుడు ఐగుప్తిలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టారు అంటే, అయ్యా మేము బానిసత్వం చేయలేకపోతున్నాం, మేమందరం, మేమే కాదు మా పిల్లలు కూడా బానిసలుగానే ఉంటున్నారు, కాబట్టి మాకు విడుదల కావాలి, మాకు విడుదల కావాలని చాలా మొరపెట్టారు. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మొరపెట్టినప్పుడు దేవదేవుడు ఆలకించి ఏం చేశాడు అంటే, వారి యొక్క ప్రజలలో నుంచే ఒక శిశువును రాజు ఎదుటకి పంపించి అక్కడే పెంచి అక్కడే పెద్దవాడిని చేసి ఆయన గొప్పవాడిగా చేసి ఆయనను మోసేగా పిలుచుకుని ఏమండి గొప్ప మరలా అక్కడ నుంచి రాజ సింహాసనం నుంచి అరణ్యంలోకి పంపించి ఆయనకి కష్టం ఏంటేంటో నేర్పించి, కాపరేంటేంటో నేర్పించి, ఓర్పేదో నేర్పించి, సహనం ఏంటో నేర్పించి, ఏంటి నాయకత్వం కావలసినట్టు ఆ యొక్క సహనాన్ని మోసేకు దేవుడు నేర్పించి తిరిగి మరలా ఆయన పిలుచుకుని ఏమంటుంటే, మరలా నువ్వు ఐగుప్తుకి ఇల్లు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ప్రభా, ఎందుకు నేను వెళ్ళాలి అంటే, ఐగుప్తిలో ఉన్నట్టు నా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మొర పెడుతున్నారు, నిశ్చయముగా వారి మొర నేను విన్నాను అన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రేమిటి వాళ్ళరా. అయితే నిశ్చయముగా వారి మొర నేను విన్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి వారిని విడిపించు. దేవుడి స్తోత్రం చెప్పండి. అలాంటి సమయంలో ప్రేమిటి వాళ్ళరా, ఆ మోసే నేను నత్తివాడిని, నేను ఎల్లవాడును, వెళ్ళేవాడిని కాదు, నువ్వు ఎవరినైనా అనుకున్నావు, మరి ఎన్నో చాకులు చెప్పినప్పటికీ కూడా దేవుడు ఒకటే అన్నాడు, నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళి అంతే. అంటే వెళ్ళాడు. మోసే ద్వారా అద్భుతమైన కార్యాలు అక్కడ ఇంచుమించు 10 కార్యాలు జరిగించాడు, వారిని బయటికి రప్పించడానికి. ఇశ్రాయేల్ ప్రజలు చూసారా లేదా? ఎవరి కోసం చేశాడు ఈ కార్యాలని? ఎవరి కోసం చేశాడు? హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల కోసం మోసే నిలబెట్టి దేవుడు చేసిన కార్యాలు. ఫరో సైన్యానికి భయం పుట్టించాడు, ఇశ్రాయేల్ ప్రజలకు ధైర్యాన్ని పుట్టించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చూడండి. అలాగనే నడిపిస్తూ చివరికి ఏం చేశాడంటే, అరణ్య ప్రాంతంలో నడిచిస్తూ ఉన్నారు. వస్తువు అన్నట్టు మార్గమందులో నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాడు, అంటే ఏది కావాలంటే మాంసం లేదంటే పూరీలను పంపించి మాంస ఆహారం కూడా వారికి పెట్టించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలు చేస్తూ వారు నడుస్తున్నట్టే ఆ యొక్క అరణ్యములో వారిని ఎలా నడిపించాడు తెలుసా? ఎలా నడిపించాడు చూడండి ఒకసారి. అదే నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళేమో మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దగ్గరగా అర్థమైందా? ఏం చేస్తున్నాడు? ఎలా నడిపించాడు వాళ్ళని? అయ్యా మోసేని మీకు ఇచ్చాను కదా, ఒక కాపర్ని మీకు ఇచ్చాను కదా, మీరు వెళ్ళండి అని వదిలేసాడా? లేదు. ఏం చేస్తున్నాడు అంటే, పగల వేళ ఎండ దెబ్బ తగలకుండానేమో మేఘస్తంభముగా, రాత్రి వేళ వెలిగించుటకేమో అగ్ని స్తంభముగా. ఎక్కడ నడిచాడంటే ముందుగా నడిచి వెళ్ళాడంట. దేవుడి స్తోత్రం కలుగును. అంటే ఎంత గొప్పగా నడిపించాడు చూడండి, ఎంత గొప్ప మేలు పొంది. నేను అనుకుంటాను అక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు మనం చదువుకున్న లేఖనలో అందులో ఏమంటారు అంటే, ఐగుప్తిలో మాకు సమాధులు లేవని తీసుకొచ్చావా అని ఫరో సైన్యం మొత్తం చూసి మరలా ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు ఇన్ని గొప్ప కార్యాలు జరిగించిన దేవుడికి భయపడతాం మానేసేసి మరలా ఎవరికి భయపడుతున్నారంటే, ఫరో సైన్యం ఎదురుగా కనపడుతుందని వారికి భయపడుతున్నారు. ఎక్కడైనా విశ్వాసం నమ్మకం ఉందంటారా? వారిలో చాలా మంది అన్నదమ్ములు ఉండొచ్చు, అక్కచెల్లెలు ఉండొచ్చు, రక్త సంబంధులు ఉండొచ్చు. ఎందుకంటే వారందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలు కాబట్టి
వారందరూ కూడా ఆ బానిసత్వంలో ఉన్నట్టు అందరూ కుటుంబాలే కావచ్చు, కానీ వాళ్ళు ఒకరితో మాట్లాడుకుంటున్నారు ఏమంటే, దేవుడు నీకు చేసిన కార్యం నాకేం చేశాడు అని అనుకుంటున్నారు ఒకవేళ. కానీ దేవుడు అందరి పట్ల కూడా కార్యము గొర్రెలను ఒకరికే ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు అండి. గొర్రెలను అందరికీ ఇచ్చాడు. మన్నాను ఒకరికే ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు. ఏంటి వాళ్ళు తినలేక ఏంటి ఇంకా పొరేడు మాంసం పళ్ళ పీక్కుంటూ కక్కినందుగా తిన్నారంట. అంత సమృద్ధైన ఆహారము దేవుడు. హల్లెలూయా. ముగిస్తున్నాను ప్రేమటి దేవులారా. ఈయన అంటున్నాడు, ఈ రోజు మనం ఎవరికి భయపడాలి అంటే చెప్పండి, ఎవరికి భయపడాలి? మనం ఎక్కువగా ఎవరికి భయపడతాం? ఇంట్లో ఉన్నోళ్ళకి భయపడతాం, బయట ఉన్నోళ్ళకి భయపడతాం. ఏమండి అందరికీ భయపడతాం ఇప్పుడు అంతా. ఎందుకంటే వీళ్ళు చదువుకున్న వీళ్ళు ఉన్నారనుకోండి, టీచర్కి భయపడతారు, మాస్టర్ గారికి భయపడతారు, అందరికీ భయపడతారు. ఇంట్లోకి వచ్చినట్టుగా తల్లిదండ్రులకు భయపడరు, దేవుడికి భయపడరు, సేవకుడికి భయపడరు. అంటే వీళ్ళంటే ఇలా కాదు. ఉదాహరణ చెప్తున్నా. హల్లెలూయా. ఏంటంటే అంతమాల మమ్మల్ని చెప్తారని వెళ్ళాలిపోదు, మళ్ళీ లేకపోతారు. కాబట్టి ప్రేమటి వాళ్ళ గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఎంత భయం కలిగి ఉంటామో అంతగా మనము కార్యాలు చూడగలుగుతాము. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క ఎంత బాధపడకపోతే మాట చెప్తాడు. ఇప్పుడు నీ కుమార్తె నీ కుమారుడు నీ మాట వింటలేదు అనుకోండి, నువ్వేం చేస్తావు? వేదన కదా, బాధ కదా. నువ్వు వెళ్ళి ఎవరితో చెప్తావు? నీకు బాగా సన్నిహితులు ఉన్నవారికి, నీ కష్ట సుఖాలు పాలు పంచుకునే వారికి నువ్వేం చెప్తావు? నీ బాధ, నా బిడ్డ నా మాట నా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్తావు. ఎస్, ఇప్పుడు దేవునికి అదే బాధ కలిగింది. ఇప్పుడు దేవుడికి అదే బాధ కలిగింది. మనుషులు అందరిని బట్టి దేవుడికి ఏం కలిగింది అంటే బాధ కలిగింది. నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ఈరోజు భయపడేవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉన్నారా లేరా అని ఆయన చూస్తే ఎవరు కూడా లేరట. భయభక్తులు కలిగిన వాడు ఎవడు అంటే జ్ఞానం కలిగినట్టు వాడట. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలం. సామెతల గ్రంథంలో ఉంటుంది ఏమంటుందంటే, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, జ్ఞానవంతుడు ఎవడో దేవునికి భయపడతాడు, జ్ఞానం లేని వాడు ఎవడో సృష్టికి భయపడతాడు. సృష్టి మనల్ని రక్షిస్తుందా? దేవుడు మనల్ని రక్షిస్తాడా? దేవుడే మనల్ని రక్షించేవాడు. ఇక్కడ రక్షించేవాడు ఎదురుగానే ఉన్నాడు, పేతురు గారు ఎదురుగానే. కానీ గాలిని చూసి భయపడ్డాడు. మళ్ళా ఎవరు రక్షించాడు? మరలా ఆయనే దిక్కయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరలా ఆయనే కాపాడవలసి వచ్చింది. అందుకే అన్నాడు అల్ప విశ్వాసి. ఎన్ని సంవత్సరాలు దేవుడు దయా, దేవుని కృప మనతో ఉంటుంది. ఏమండి, నేను ఏమంటున్నాను, చివరికి ముగిస్తున్నాను. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన్ని బాధ కలిగించే పనులు కాకుండా ఆయనను సంతోషపెట్టే పనులు మనం చేస్తే, ఆయనకు లోబడే మనసు గుణము ఎవరిలో ఉంటుందో అప్పుడే మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవునికి ఇవ్వవలసినటువంటి యొక్క సమయాన్ని మరి దేనికో ఇచ్చామనుకోండి, తెలియకుండానే కష్టాల్లో పడిపోతాం మనం, తెలియకుండానే ఇబ్బందులు పడిపోతాం మనం. దేవుని సమయాన్ని దొంగిలించి మరి దేనికో అది వాడితే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే అపవాదికి లోబడిపోయినట్లే, అపవాది చేతిలోనికి మనం వెళ్ళిపోతున్నట్లే. కాబట్టి మనం ఎంత ప్రార్థనా పరులమైనా సరే, ఎంత వాక్యము మనకు తెలిసినా సరే, ఎంత సీనియర్టీ మనకు ఉన్నా సరే, నువ్వు దేవునికి భయపడితే ఆ క్షణమే దేవునికి భయపడలేదు అనుకోండి, పేతురు గారు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? పేతురు గారు ఏమైనా తక్కువ? దేవునితో సమానంగా ఆయన అద్భుతాలు చేసినాడు. ఏమిటి? యేసు ప్రభు వారితో ఆయన నీటి మీద ఎవరైనా నడిచారంటే యేసు ప్రభు వారి తర్వాత ఆయనే. మరి అలాంటి వాడే గాలి చూసి భయపడి ములిగాడు అంటే ఎవరికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చాడు అని అంటే దేవుడికి ఇవ్వాల్సింది గాలికి ఇచ్చాడు. హల్లెలూయా. అల్ప విశ్వాసం కాకుండా విశ్వాస పూర్ణమై విశ్వాసమును దానిని కొనసాగించు అని అయినా కర్త అయిన దేవుడి వైపు చూస్తూ మన పరుగంతా కడముట్టించుదుము గాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మన ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.